వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ముగ్గురు ఎంపీలు ఈరోజు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంగ్లంలో వైవి సుబ్బారెడ్డి దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్, గతంలో లోక్సభ ఎంపీగా మీరు పనిచేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాలనేటువంటి ఒక కాజ్ పైన మీరు రాజీనామా చేశారు. మళ్ళీ ఈరోజు రాజ్యసభకు తిరిగి వచ్చారు. ఏమనిపిస్తుంది ఈ ప్రయాణం మొత్తం? కొత్తగా రాజ్యసభకు వచ్చినందున అనుభూతి కన్నా కూడా లోగడ లోక్సభలో ఉన్నప్పుడు ఏ అంశాల కోసం అయితే పోరాటం చేశామో ఆ అంశాలపై ఇంకా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం ఏ విధంగా పోరాటం చేయాలి అనే ఆలోచనే నాకు మనసులో ఉంది. ఎందుకంటే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ఒడిదుడుకులు వచ్చిన, కరోనా లాంటి మహమ్మారి వచ్చి ఆర్థిక ఇబ్బందులు వచ్చిన చెప్పిన మాట కోసం అన్ని ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి మళ్ళా నేను చేసిన మేలు, మీ కుటుంబానికి మేలు జరిగితే నేను అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల, నేను అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల మీ కుటుంబానికి మేలు జరిగితే నన్ను ఆశీర్వదించండి, మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అని చెప్తున్నాడంటే ఎటువంటి పాలన అందించామో కాబట్టే ఆ విధంగా అడగగలుగుతున్నాం. దమ్ము ధైర్యంతో ప్రజల దగ్గరికి పోతున్నాం కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ మే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో తప్పకుండా ప్రజల ఆశీస్సులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి. ఆ దేవుడి ఆశీస్సులతో మళ్ళా ఆయనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. అయినాక రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం రాజ్యసభలో, లోక్సభతో పాటు రాజ్యసభలో కూడా ఏ విధంగా మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి ఒత్తిడి తీసుకురావాలా, పోరాటం చేయాలా అని ఎప్పటికప్పుడు మా అధ్యక్షుడు ఆదేశాలు తీసుకొని తప్పకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం, పోరాటం కోసం ముందుకు పోతాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. సరే, ఈరోజు రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అరుదైన చరిత్ర సృష్టించింది. కాంగ్రెస్, బీజేపీ ఈ జాతీయ పార్టీల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తర్వాత 4వ అతిపెద్ద పార్టీగా రాజ్యసభలో అవతరించింది. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలను రక్షించడంలో ఖచ్చితంగా తోడ్పడుతుందని అనుకుంటున్నాను. 100%. ఎందుకంటే ఈరోజు గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి. 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇంత తక్కువ టైంలో ఈ స్థాయికి మా పార్టీ వచ్చిందని, ఎందుకంటే ఫస్ట్ 2014లో కేవలం 9 మంది ఎంపీలు, 68 మంది శాసనసభ్యులతో గెలవటం జరిగింది. మళ్ళా 2019లో 151 మంది శాసనసభ్యులు, 22 మంది పార్లమెంటు సభ్యులు జరగడం జరిగింది. 2019 వరకు, 2019 నుంచి 24 వరకు కూడా రాజ్యసభలో సుమారుగా 11 మంది ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో ఈరోజు ఆచూకీ లేకుండా చేసిన ఘనత మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే రోజుల్లో కింద సభల్లో కూడా వాళ్ళని గ్రాడ్యువల్గా క్రమేపణ వాళ్ళని తగ్గించి 0 స్థాయికి చేసే విధంగా మా పాలన ఉంటుంది. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ దేవుడు ఆశీస్సులతో ముందుకు పోతున్నారు కాబట్టి తప్పకుండా మేలు జరిగేసే కార్యక్రమం చేస్తారు. కాబట్టి వైనాట్ 175 అనే నినాదమే ఇక్కడ వైనాట్ 11 కంప్లీట్ అయిపోయినట్టుంది రాజ్యసభలో మీ ఆపరేషన్. అంతే, ఆపరేషన్ రాజ్యసభతో స్టార్ట్ అవుతుందని చెప్తున్నా కదా. రాజ్యసభలో వికెట్ చేయించాం తెలుగుదేశం పార్టీని. నెక్స్ట్ లోక్సభ, ఆ తర్వాత అసెంబ్లీ. నెక్స్ట్ లోక్సభలో కూడా వికెట్ చేయించి 25 పార్లమెంట్కి సీట్లు గెలిచేదానికి మా ప్రయత్నం, మా నమ్మకం, మా భరోసా. అదేవిధంగా 175 కూడా ఎందుకంటే 175 గెలుస్తామని ఎందుకు ధీమాగా చెప్తున్నామంటే, ఇంక్లూడింగ్ కుప్పం ఎందుకు చెప్తున్నామంటే మా ముఖ్యమంత్రి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి పాలన, సంక్షేమాల వల్ల ఆ కుటుంబాల్లో వెలుగులు నింపాం కాబట్టి ఆ ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. 175 నియోజకవర్గాల్లో 175 మంది అభ్యర్థులు, వైసీపీ అభ్యర్థులే గెలుస్తారు అని. థ్యాంక్ యూ సార్, విష్ యూ ఆల్ ది బెస్ట్. సో మొత్తానికి రాజ్యసభలో 11కు 11 సీట్లు గెలుచుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టించింది. సో ఈ సంఖ్యాబలంతో ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు కానీ, నిధులు, వీటన్నిటికి ఖచ్చితంగా ఇది తోడ్పడుతుందని వైవి సుబ్బారెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.